నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రజావాణి. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రచారం చేయండి. లండన్లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి ఆదివారం లండన్లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధి భవిష్యత్ ప్రగతిపై ఈ సందర్భంగా వారితో చర్చించారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రచారం చేస్తూ రాష్ట్రానికి రాయబారులుగా నిలవాలని కోరారు. డిసెంబర్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రవాసాంధ్రుల సహకారాన్ని అందించాలని కోరారు. అన్ని విషయాలపై మాట్లాడుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇట్లా స్పందించింది. అయితే మొత్తానికి లండన్లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. ఈ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రచారం చేస్తూ ఇటు మన రాష్ట్రంలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు హాజరు కావాలని వాళ్ళకి పిలుపునిచ్చాడు. రైట్. కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరబేరి. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలు, బాకీ కార్డు పేరుతో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ సమరబేరి మోగించాలి. కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. వచ్చే నెల 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పారు. అయితే ముచ్చటేందంటే వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయింది, 3 ఏళ్ళకి కావస్తుంది. ఈ భాగ్య కార్డు పేరుతోటి 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ముచ్చట చెప్పారు. 1000 రోజులైనా అమలు కాలేదన్నారు. వాళ్ళు 12 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికి అమలు చేయలేదు. దీని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. మరి 10 ఏళ్ళ అవినీతి అంటారు. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంతవరకు అమలు చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రు అనేది కాంగ్రెస్ పార్టీ తీయాలా వద్దా? తీయలేదు. వీళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు చూసారు, కథం. ఇక ఇప్పుడు వాళ్ళ కథ అంతా బయట పెడతామని బెదిరించే కాడికి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని అదే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు అంటే మంత్రుల్లో సమన్వయం లేదు. ముఖ్యమంత్రి అంటే ఎవరికి ఇష్టం లేదు, లెక్క లేదు, అసలు అవసరం లేదనే భావనలు ఉన్నారు. ఎమ్మెల్యేలు అసలు ఎవ్వరిని లెక్క చేసే పరిస్థితిలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ స్వరూపం ప్రస్తుతం రాష్ట్రంలో. వీళ్ళకు ప్రభుత్వాన్ని పరిపాలించుర్రి, వాళ్ళ అవినీతి తీరి అని అధికారం ఇచ్చిన పాపానికి ప్రజల సమస్య గాలికి వదిలేసిర్రు. ఎంతసేపు ఎవ్వరి పది వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలనే ఊర్రు. మళ్ళీ ఆయన దాంట్లోకి ఈయన పోయిండు, ఈయన దాంట్లోకి ఆయన పోయిండు, ఎక్కడికక్కడ దోపిడీ జరుగుతుంది. నా దాంట్లో ఆయనకేం సంబంధం అని మంత్రులు మాత్రం కొట్టుకునే పరిస్థితి. వీళ్ళకు ఎవరి మీద ఎవరికి గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు. అని నువ్వెంత అంటే నువ్వెంత, ఇక వాళ్ళే కొట్టుకొస్తారు. ఇక తెలంగాణ గురించి పట్టించుకునే పరిస్థితి ఆడుందాడా? ముఖ్యమంత్రి అంటే ఢిల్లీలో, లేకపోతే ఫారెన్ టూర్లో. ఆ 2 లేకపోతే ఈ గొడవలను సాల్వ్ చేశాం. అసలు ప్రజా సమస్యల్ని పట్టించుకునేంత తీరిక ఉందా కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళు ప్రజల్ని పరిపాలించడం దేవుడెరుగు. వాళ్ళు పరిపాలించుకోలేకపోతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. వీళ్ళేం పరిపాలిస్తారు? ఒక్కసారి గెలిపించినందుకు భలే చెప్పారు ప్రజలకు బుద్ధి మాత్రం. లిక్కర్ రవాణా కేసు, ఏపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులున్న మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. మళ్లీ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం. కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై నేడు సమీక్ష. ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, పరిహార అంశాల్లో పురోగతి లేదు సీజేపీ. దయచేసి ఇప్పుడు వీళ్ళు చేసే కార్యక్రమాలలో ఎంత మేరకు అభివృద్ధి దిశగా ఉన్నాయని బేరీజ్ వేసుకొని సపోర్ట్ చేయడం మంచిది. బ్లైండ్ వాళ్ళేంది, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక దాంట్లో సక్సెస్ అయ్యారు కదా, వీళ్ళు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదైతే సాధ్యమో ఈ చిన్న చిన్న మార్పులు దాని మీద పనిచేయాలి. యువత కూడా వీలైన రూపంలో వీళ్ళు చేసేదాన్ని బేరీజ్ వేసుకొని ఇది ఉపయోగపడేదా, లేకపోతే వేరే డాలర్ స్వార్థ రాజకీయాలకి ఏమన్నా ముందడిగేస్తున్నా అని గమనించి మనకు దేశానికి ఉపయోగపడేది అయితే నిస్వార్థంగా సహాయం చేయాల్సిందే. జమ్లీకి ఎన్డీఏ కసరత్తు. కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు, యూటీలో అసెంబ్లీ ముందుగానే రద్దు. ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత. రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చ. ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో నివేదిక సమర్పించే అవకాశం. 2029లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సమాలోచనలు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్న మంత్రి పొన్నం. నిద్రల కళ్ళగాను అంతే, రోడ్డు మీద వద్దు మీ భద్రతా చర్యలు, కళలనే ఓన్లీ. ఎన్నటి చెప్పిరి ఆటోల సమస్య పరిష్కరిస్తామని అధికారంలో రాకముందు చెప్పిరు ముచ్చట. ఇప్పటికీ ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ మీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఆలోచన చేయరు. ఇక ఆ లోపు ఆటో కార్మికులు ఎవరిని ఏం చేయాలనో అది చేస్తారు. గిట్లు ఉంటుంది కదా. ఇంకెన్నడూ పరిష్కరిస్తారా? 3 ఏళ్ళు వస్తుంది. గెలవక ముందు అదే ముచ్చట చెప్తారు, గెలిచినాక కూడా అదే పాట పాడుకుంటూ వస్తుంది. నాసిరకం యూనిఫారాలపై విచారణ జరపాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. నాసిరకం యూనిఫారాల పంపిణీపై విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి టి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ప్రశ్నించారు. విద్యార్థులకు నాసిరకం యూనిఫారాల పంపిణీపై హరీష్ రావు ఆదివారం ఎక్స్ ద్వారా స్పందించారు. ఒక్క నాసిరకం యూనిఫామ్ల గురించే కనబడుతుంది. నాసిరకం విద్య, నాసిరకం సౌకర్యాలు, అసలు యూనిఫామ్ ఇయ్యని పాఠశాలలు ఎన్ని, యూనిఫామ్ తీసుకొని విద్యార్థుల సంఖ్య ఎంత? ఈ వ్యవస్థ వీళ్ళనొక్కల్ని ప్రశ్నించేది, మిమ్మల్ని కూడా ప్రశ్నించాలి. 80 ఏళ్ళ నుంచి పరిపాలించుకుంటూ వచ్చిన భారతదేశాన్ని ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. మీరా పరిపాలించేది 80 ఏళ్ళ స్వతంత్ర భారతంలో, 12 ఏళ్ళ స్వతంత్ర తెలంగాణలో మనం ఇంకా యూనిఫామ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. సిగ్గుపడాలి మీరు, ప్రజలు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం కాదు, ఈ రాజకీయ నాయకులంతా సిగ్గుపడాలి మీరంతా మన బతుకులా అని. ఎందుకంటే ఇప్పటికి యూనిఫామ్లు నాసిరకమా క్వాలిటీ అని మాట్లాడుకునే స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినందుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటోళ్ళు సిగ్గుపడాలి. ఈ దేశాన్ని పరిస్థితులు ఉన్నందుకు ఈ దేశాన్ని పరిపాలించేటోళ్ళు సిగ్గుపడాలి. ఇన్నేళ్ళ నుంచి అన్ని ప్రభుత్వాలు. మళ్ళీ ఏదో వీళ్ళు వస్తే పెద్ద మొత్తం విద్యా వ్యవస్థను మారుస్తారా? మీరు తగలబెట్టిరాడే, వీళ్ళకి ఇచ్చిన వీళ్ళు ఇట్లనే తగలబెడుతున్నారు. బుద్ధి సరిగానే చెప్పారు. ఇక్కడ ఎవరిని మెచ్చుకోవాలండి? మీరు 10 ఏళ్ళు చక్కగా పాలన చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు కదా. ఈ పరిస్థితి ఇంకా యూనిఫామ్లో అడుక్కునే పరిస్థితుల్లో ఉండకపోవు కదా. ప్రజలు వాటి పేర్లు చెప్పుకొని మీరు కక్కుర్తి పడి కమిషన్లు కొట్టుకొని ఎట్లా పడతాడు నడిపించే పరిస్థితి ఉండకపోవు కదా. ప్రజలకు కూడా పూర్తి స్థాయి అవగాహన ఉండుంటే. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. దక్షిణాదికి ధరల దడ. నిత్యం పెరుగుతున్న బియ్యం, పాలు, చక్కెర, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు. గత 2 ఏళ్లలో భారీగా పెరుగుదల. సామాన్యుడి జేబుకు భారీ చిల్లు. ఇది ఏర్పడట్లేదు కానీ మీకు అర్థం కాక పూర్తి స్థాయిలో రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ అతి సామాన్యుడు కొనుక్కునే పరిస్థితులను అయితే లేవు. సమృద్ధిగా సరిపోను కొనుక్కునే పరిస్థితులు లేడు. సగం ఎట్నో గట్లా అడ్జస్ట్ అయ్యి కొనుక్కుందాం అనే పరిస్థితులకు లేదు. వ్యవస్థ దిగజారిపోయింది. రోజు భ్రష్టు పట్టిపోతుంది సామాన్యుడు బ్రతుకు అనేది. మీ అడ్డమైన లెక్కలు చూపెట్టుకుంటా, ఆగవాగం చేసుకుంటా, కక్కుర్తి పడుకుంటా, కమిషన్లు కొట్టుకుంటా అవినీతి రాజ్యం ఏలుతుంటే ఈ రాజకీయ నాయకులంతా అవినీతి పరులు అయిపోయి లంచాలకు అమ్ముడు పోయి అధికారులతోటి లంచాలు తీసుకుంటా, అధికారులను కూడా తప్పుదోవ పట్టించుకుంటే ఈ రాజకీయ నాయకులు భారతదేశ వ్యవస్థను, ఇటు సామాన్యుడి పరిస్థితిని మొత్తం రోజుకు భ్రష్టు పట్టిస్తారు. దిగజారిపోయే పరిస్థితికి ఉందిగా. మీ దొంగ లెక్కలు, ప్రపంచంతో పోటీ లెక్కలు, ఇవన్నీ డంచిక్ లెక్కలు. మొత్తం దేశంలో 1%, 2% దగ్గర డబ్బు మోపు చేసుకొని ఈ లెక్కలు చూపెట్టుకుంటారు తప్ప సామాన్యులు, అతి సామాన్యులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో బతకడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే కేవలం 100కు 90% కారణం కేవలం అవినీతి, లంచాల రాజకీయ నాయకుల వల్ల, కరప్షన్ వల్ల. అంతమించి వేరే అసలు అదే కాదు, ముచ్చటే కాదు, కాలం కాదు, ప్రకృతి కాదు, ఏది కాదు. అవినీతి లంచగొండులు ఉండడం వల్ల, ఈ అవినీతి రాజకీయ నాయకుల వల్ల ఈ దేశం రోజుకు భ్రష్టు పెట్టిపోతుంది. చట్టాలన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి ఈ ఓట్లకు నోట్లు ఖర్చు పెట్టే బ్యాచ్ అంతా పోయి నిజాయితీ పరులు పరిపాలిస్తే వీటన్నిటిని మొత్తం క్లీన్ చేసి పారేయచ్చు. ప్రజలు ఆ దిశగా ఆలోచించరు. రాష్ట్రంలోని 70 లక్షల మాదిగలమంతా మన ఓటు మనం వేసుకొని రాజులా కావాలి. బేగంపేటలో మాజీ మంత్రి మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కుపల్లి నరసింహులు నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ మాదిగలు అభివృద్ధి కావాలని రాజ్యాంగ దిశగా
ప్రయాణించాలని మాదిగలంతా 70 లక్షల మంది ఏకం కావాలని, మన ఓటు మనమే వేసుకొని రాజులం కావాలని, మనమే రాజ్యాన్ని పరిపాలించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలంతా ఏకం కావాలని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నడిబొడ్డున మాదిగలంతా లక్షలాది మందితో హైదరాబాద్ నడిబొడ్డున బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ పథకాల పేర్లను తీసుకెళ్లేది వాటి ఫలితాలను ఉన్నా, ప్రభుత్వ పథకాలను కాదు, ప్రభుత్వ పథకాల ఫలితాలను తీసుకెళ్ళారు ప్రజల్లోకి, వాళ్ళ అందుబాటులోకి. అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్, మంత్రి కీలక ప్రకటన. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటోల, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్కు డ్రైవర్లు సిద్ధమవుతాం. మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించారు. సమస్యను పరిష్కరిస్తామని సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు అయితే దిగిపోయే పరిస్థితేనే. ఇక అది కథ. ఫీజుల బకాయిలు చెల్లించాలి, విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటం వద్దు. అసలు ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయమన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిని ఉంచుకోమన్నారు. దగ్గర మీరు డిమాండ్ చేయాల్సింది ఇక బకాయిలు చెల్లించాలి, విద్య నాణ్యంగా అందించాలి, ఇవన్నీ జరగని ముచ్చట అదంతా ఉత్తదే అయిపోయింది, దాని కథ చరిత్ర అయిపోయింది. కానీ ఇక ఉన్న 2 ఏళ్ళు ఎట్నో గట్ట తగలబడుతుంది. కానీ వీలైతే కనీసం ఈ 2 ఏళ్ళైనా విద్యాశాఖ మంత్రిని పెట్టరు అని చెప్పి. అయితేనేమో విద్యాశాఖ మంత్రి ఉంచుకొని ముఖ్యమంత్రిని వేరే టైం పెట్టమన్నారు, లేకపోతే ముఖ్యమంత్రి ఉంచుకొని విద్యాశాఖను వేరే టైం పెట్టుకుంటే ఆ 2 ఏళ్ళు ఆయన మాత్రం ఏం చేస్తాడు, విద్యాశాఖ మంత్రి ఇచ్చారు కదా గలీదుగా ఉంటుంది ఉత్తగా ఉంటే అని ఏదో ఒక పని ఉంటుంది. ఎవరికి ఇస్తే వాళ్ళకి ఆ శాఖ ఏదో ఒక పని చేసే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు శంకర్ మాదిగ, కాన్స్టిట్యూయెన్సీ ఇన్ఛార్జ్ దొడ్డి రాజేందర్ మాదిగ. ఇది పరిస్థితి. రిజర్వేషన్లు ప్రశ్నించే ముందు అసమానతలను కూడా ప్రశ్నించాలంటూ, మరి వాస్తవానికి అసమానతలు కూడా తొలగించాలి. 70 ఏళ్ళ నుంచి తొలగిద్దామని ప్రయత్నిస్తున్నాం కానీ అది వర్కౌట్ కావట్లేదు ఇంకా. మరి వీళ్ళు నిజంగా అనగదొక్కబడుతుర్రా, లేకపోతే కొందరు ఈ అనగదొక్కే ముసుగులో అనగదొక్కుతున్నారు అనే ముసుగులో దాన్ని అట్లనే భ్రమింపజేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో. ఇప్పుడు రిజర్వేషన్ కావాలనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, రిజర్వేషన్ వద్దనే బ్యాచ్ ఉంటుంది. ఎందుకు రిజర్వేషన్ వద్దు అని వెరిఫై క్లియర్గా ఇటు ఏది కులం పేరుతో కాకుండా ఆర్థిక స్తోమతను బట్టి రిజర్వేషన్ అమలు చేయండి అనే బ్యాచ్ ఒకటి ఉంది. అసలు ఆర్థిక స్తోమత కాదు, అసమానతలు, సామాజిక అసమానతలు ఇంకా అట్లనే ఉన్నాయి సమాజంలో. ఇంకా వీళ్ళు ఇట్లనే ఇదే భావనతో ఉన్నారు కాబట్టి వీళ్ళు కొనసాగించాలని ఈ టాపిక్లో రిజర్వేషన్కి సంబంధించి ఎవ్వరు ఏది మాట్లాడినప్పటికీ అది ఒక నచ్చదు ఎవరికి. ఇప్పుడు సగం మంది ఇటు సగం మంది అటు, ఇటు మాట్లాడితే అటు నచ్చదు, అటు మాట్లాడితే ఇటు నచ్చదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చొరవ చూపెట్టి అసలు ఏంది పరిస్థితి, ఇంకా ఎన్నేళ్ళు కొనసాగిద్దాం, లేకపోతే దీనికి పరిష్కారం ఏంది. ఇప్పుడు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కొన్ని కుటుంబాలకు, కొన్ని వర్గాలకు. ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కొన్ని కుటుంబాలకు, కొన్ని వర్గాలకు. దీన్ని ఏం చేద్దాం? ఇట్లా ఇచ్చుకుంటా పోతే మరి భవిష్యత్తు ఇప్పటికే 70 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకా ఇచ్చుకుంటా పోదామా? లేదు, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి, ఒక లిమిట్ పెట్టుకుందాం, అప్పటిలోపు దీన్ని తీసేద్దామని ఏదో ఒక ప్రణాళికాబద్ధమైనది మంచి ఆలోచన రచించాల్సింది. చెయ్యాలి అంటే ఈ నాయకులు పూర్తి స్థాయిగా క్లీన్ చేయాలి. ఈ చట్టసభలలో ఎవరైతే కూర్చున్నారో వీళ్ళు ఎవరిని కూర్చొనియొద్దు. ఖచ్చితంగా జ్ఞానవంతులు, విద్యావంతులు, సమాజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు, పరిపాలన పట్ల అవగాహన ఉన్నోళ్ళు ఆ చట్టసభలలో కూర్చుంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం దక్కుతుంది. ఈ ఓట్లకు నోట్లు పంచే ఈ రాజకీయ నాయకులు, అవినీతి పరులు వీళ్ళంతా పోయి కూర్చున్న అన్ని రోజులు ఈ వ్యవస్థ ఇటు నడిస్తే పాట దండలేసుకుసబెట్టి ఇటు బ్యాచ్ నడిపించేది ఈ రాజకీయ నాయకుల, అటు బ్యాచ్ నడిపించేది ఈ రాజకీయ నాయకుల. వీళ్ళతోటి ఏది కాదు, ఇది కొసలదు, ఉత్తమ ముచ్చటిగా టైంపాస్ రాజకీయాలకు తప్ప ఈ ధర్నాలు, ఈ కథ ఇదంతా అటు రిజర్వేషన్లు పోవు, ఇటు రిజర్వేషన్లు పెరగవు, ఇటు మీ అసమానతలు తొలగిపోవు ఈ నాయకులు ఉన్నంతకాలం. ఇది జరిగే వాస్తవం, ఇది లైవ్ ప్రాక్టికల్ రియాలిటీ కథ. ఈ టాపిక్లతోటి రాజకీయం పబ్బం గడుపుకుంటా వాళ్ళు పోతుంటారు పై స్థాయిలో, కింది స్థాయిలో మనం కొట్టుక తాగాలి. ఈ వ్యవస్థ నడిచే వ్యవస్థ అది. రైట్.